ములుగు జిల్లా ఏటూరు నగరం మండలంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి వంటగది లేక సిబ్బంది చెట్ల క్రిందే వంట చేస్తున్న పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళ్తే ఏటూరు నగరం మండలం రామ్నగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంట చేయడానికి వంటగది లేక పాఠశాల ఆవరణలోని చెట్ల క్రిందే విద్యార్థులకు వంట వండుతున్నారు. గాల్దువారం, వర్షం వంటివి వస్తే ఆ సమయంలో వంట చేయడానికి ఇబ్బంది నెలకొంటుందని, ఇబ్బందిగా పాఠశాల అరుగు మీదే వంట చేయాల్సిన పరిస్థితి ఉంటుందని పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాలలో చిన్నపాటి వంటగది ఉండేదని, అది పాతబడి శిథిలావమవడంతో ప్రస్తుతం విద్యార్థులకు చెట్ల క్రిందే వంట చేస్తున్నామని సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల వెనుక వైపు రోజు సాయంత్రం సమయంలో మద్యం సేవించి సీసాలను పాఠశాల చుట్టూ పడేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ఉపాధ్యాయులను కోరుకుంటున్నారు. మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల కోయగూడ, ఎల్లాపూర్, రామ్నగర్. నేను ఇక్కడ స్కూల్లో హెచ్ఎం అండి. ఈ స్కూల్లో ఇప్పుడు 38 మంది పిల్లలు చదువుతున్నారు. ఈ స్కూల్కి పిల్లలకి మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి, వండి పెట్టడానికి కిచెన్ షెడ్ లేదు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. చెట్ల కిందనే వాళ్ళు వంట చేస్తున్నారు. వర్షం వస్తే మాత్రం వంట చేయలేని పరిస్థితి. దీన్ని ఎలాగైనా కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు సార్? ప్రవీణ్.